హాయ్ హలో నా పేరు మౌనిక. మనం ఈరోజు బిగ్ బాస్ 18th డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారు. మళ్ళీ మనం ప్రోమో చూసుకున్నట్టే చాలా షాకింగ్ థింగ్స్ కూడా జరిగాయి. సో ఫస్ట్లీ మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అలాగే అండ్ ప్రోమోస్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్లో మనం చూసుకున్నట్లయితే తనుజ అండ్ రాము ఊరికే గొడవ పడుతున్నారు. ఊరికే ఒక చిన్న టీ కోసం ఒక గొడవ అనేది చాలా పెద్ద సీన్ అయిపోయింది. సో ఇక్కడ మనము గొడవ పడింది తనుజ అండ్ రాము. సంజన గారు గొడవ స్టార్ట్ చేశారు, లేకపోతే ఆమె వాయిస్ ఆఫ్ టోన్ అలా ఉంది. అండ్ ఇమాన్యుల్ ఏంటి అని అంటే సపోర్టింగ్గా లైక్ తనుజాకి లేకపోతే రాముకి ఇద్దరికి సపోర్టింగ్గా మాట్లాడారు. సో ఫస్ట్లీ మనము మిస్టేక్ ఎవరిది అని చెప్పి చూసుకున్నట్టయితే రాము రూమ్లో ఫ్లోరా గారు టీ తాగరు అని చెప్పేసి ఒక కన్వర్సేషన్ చేస్తే తను బయటికి వెళ్ళేసరికి ఇంకొక మాట చెప్పారు. మనం ఫస్ట్లీ సంజన గురించి మాట్లాడుకుంటే సంజన గారు టోన్ రైజ్ చేసి నేనెవరు చెప్పాను, ఫ్లోరాకి నేనేమైనా పేరెంట్ నా అద్దీది అని చెప్పేసి తనుజని తను రెచ్చగొట్టినట్టు మాట్లాడాను. అయితే ఇక్కడ రాముకి ఏం జరుగుతుంది అనేది మాత్రం అర్థం కావట్లేదు. రాము ఫస్ట్ రూమ్లో సంజన గారే ఇలా ఉన్నారు అలా అన్నారు అని చెప్పి బయటికి వెళ్ళేసరికి ఆయన మాట ఫ్లిప్ అయిన అంటే ఒక క్లారిటీ అనేది లేదు. అంటే ఆయన ఏమనుకున్నారు అని అంటే ఈ జస్ట్ టీ అనేది ఒక పెద్ద సీన్ అవుతుంది, ఇంతగానం ఒక గొడవ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఆయన అనుకోలేదు. సో దానివల్ల ఇదేంటి అని అంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా రాంగ్ అయిపోయింది. ఇమాన్యుల్ ఏమంటున్నారు అని అంటే లైక్ తన పని తను చేసుకోకుండా రాముకి చెప్పి రాముని తిట్టడం ఎందుకు తనుజ అని చెప్పేసి ఆయనకు ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసింది. అండ్ సంజన గారు ఏమన్నారు అంటే నా టీ నేను తాగుతాను, మళ్ళీ తాగుతాను, ఎప్పుడైనా తాగుతాను. ఒక టీ పంచాయతీ చాలా పెద్ద సీనే క్రియేట్ చేసింది బిగ్ బాస్లో. సో మనం ఈ పంచాయతీ అయిపోయిన తర్వాత మనం చూసుకున్నట్టయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు. వీళ్ళు అగ్ని పరీక్ష అనే షో టాప్ 10 మెంబర్స్లో టాప్ లాస్ట్లో నుంచి లాస్ట్ 4 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళే వీళ్ళు. ఎవరెవరు వచ్చారు అని చెప్పేసి మనం ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్లోనే మనం డిస్కస్ చేసాము. అయితే ఈ ఎపిసోడ్లో ఎవరెవరు వచ్చారంటే దివ్య నిఖిత, అనుష, షాకిబ్ అండ్ ప్రశాంత్, నాగప్రశాంత్, వీళ్ళు నలుగురు వచ్చి వాళ్ళ ఓట్ అప్పీల్ని చేసుకున్నారనమాట. నేను ఎందుకు బిగ్ బాస్లోకి రావాలి, నేను వస్తే ఏమవుతుంది, నేను ఎలా ఎంటర్టైన్ చేస్తాను, నా టాలెంట్స్ ఏంటి, ఇప్పటిదాకా బిగ్ బాస్లో ఏది మిస్ అయిందో నేను దాన్ని ఎక్కువ చేస్తాను, ఎక్కువగా పోర్ట్రే చేస్తాను, లైక్ ఐ విల్ డూ దీస్ థింగ్స్ దాస్ థింగ్స్ అని చెప్పేసి అన్నీ ఒక్కొక్కరు ఒకటి చెప్పుకుంటూ వచ్చేసారు. సో అందరు ఇంకా వాళ్ళు డిస్కస్ చేసుకున్నారనమాట మన కంటెస్టెంట్స్ ఎవరున్నారో, ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు రాకపోతే బాగుంటుంది అని చెప్పేసి. సో మోస్ట్లీ కంటెస్టెంట్స్ అందరూ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్, ఎవరికి ఈ హౌస్కి ఫిట్ అవుతారు లేదా అనే దాని గురించి మాట్లాడారు. అయితే మనకు పోర్ట్రే అయిన విషయాలు బట్టి అనుష చాలా ఎక్కువగా మాట్లాడిందేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. విచ్ ఇస్ లైక్ ఒక పర్సన్ అంత టార్గెటెడ్గా నువ్వు అవసరం లేదు, నువ్వు చాలా థింగ్స్ని ఇరిటేబుల్గా చేస్తున్నావు, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అని చెప్పేసి ఒక పర్సన్కి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పి నేను మరి ఒక లిమిట్లోనే మాట్లాడతాను, ఎవరిని డిగ్రేడ్ చేసి మాట్లాడాను అలా ఇలా అని చెప్పి డైరెక్ట్గా శ్రీజకి వెళ్ళి తన పాయింట్ని చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా కొంచెం హర్టింగ్గా చెప్పారు. సో దట్ ఆమెకి చాలా వరకు ఛాన్స్ ఇవ్వరేమో అని అనుకున్నారు. సో ఇంకా ఓట్ అప్పీల్ జరిగిన తర్వాత అందరూ అయితే బిగ్ బాస్ ఏంటి అని అంటే బిగ్ బాస్లో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి చెప్పలేము, ఎవరిని ఊహించలేము కూడా. సో ఎవరికి తక్కువ ఓట్స్ వచ్చారో వాళ్ళని బిగ్ బాస్ ఇంటి లోపలికి పంపించారు, లైక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో బిగ్ బాస్ ఏం చేశారంటే అన్నిటికన్నా తక్కువ ఓట్స్ ఎవరికి వచ్చాయంటే దివ్య నిఖితకి తక్కువ ఓట్స్ వేసారనమాట హౌస్ మెంబర్స్ అందరూ. షాకిబ్, నాగప్రశాంత్ అండ్ అనుష కన్నా దివ్య నిఖితకి చాలా తక్కువ ఓట్స్ వచ్చినా కూడా బిగ్ బాస్ ఏంటంటే అందరూ ఊహించిన దానికన్నా విచిత్రంగా ఎవరికి తక్కువ ఓట్స్ వచ్చాయో వాళ్ళని ఇంట్లోకి పంపించారు, లైక్ దివ్య నిఖిత. తను వచ్చేసరికి మోస్ట్లీ అందరూ షాక్ అయిపోయారు, ఎందుకంటే ఎవరు ఆల్రెడీ బిగ్ బాసే అనౌన్స్ చేశారు ఎవరికి తక్కువ ఓట్స్ వచ్చాయో నేను వాళ్ళనే ఇంట్లోపలికి పంపించాను అని చెప్పేసి. సో అందరూ రియలైజ్ కూడా అయ్యారు, లైక్ ఏంటి అని అంటే ఎంత తక్కువ ఓట్స్ వచ్చాయో వాళ్ళని ఇక్కడికి పంపించారు, బిగ్ బాస్ ఈజ్ ఆల్సో గివింగ్ ఇంకొక గేమ్ ప్లే ఎక్కువ ఆడుతున్నట్టు అని అనిపించింది అని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఓన్లీ బిగ్ బాస్ ఆల్రెడీ కండిషన్ పెట్టారు ఏంటి అని అంటే 2 ఓట్స్ వేయండి అని, బట్ ఓన్లీ ఒక పర్సన్ని మాత్రమే ఇంట్లోకి పంపించారు. సో ఇంకొక పర్సన్ని మేబీ సాటర్డే ఆర్ సండే ఎవరు ఎలిమినేట్ అవుతారో వాళ్ళని నెక్స్ట్ మళ్ళీ సాటర్డేలో సండే రోజు నాగార్జున పంపిస్తారేమో అని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఉంది. అది కన్ఫర్మో కాదు, మనం సాటర్డే ఆర్ సండే వరకు వెయిట్ చేయాలి. సో ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ న్యూస్ అనమాట. సో నెక్స్ట్ మనం వెళ్ళిపోతే దివ్య నిఖిత హౌస్లోకి రావడం వెంటనే ఒక పెద్ద బాంబ్ లాగా కొంత ఇంట్రెస్టింగ్ న్యూస్లు అన్నీ అప్డేట్ చేస్తూనే ఉంది. ఇదంతా మిడ్ నైట్ లైవ్లో కానీ మన ఎపిసోడ్లో కూడా కొన్ని మనకు చెప్పారనమాట. లైక్ ఏంటి అని అంటే ఒక లవ్ ట్రయాంగిల్ నడుస్తుంది, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు మళ్ళీ ఇంకొక అబ్బాయి అన్నట్టు, లైక్ 4 సైడ్స్ ఉన్నది, ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉందని చెప్పేసి ఒక బాంబ్ అనేది అది మీరు తను చెప్పక వెంటనే
అందరి ఫేసెస్ కొన్ని చేంజ్ అయిపోయాయి. లైక్ ఏంటి ఇలా ప్రొజెక్ట్ అవుతుందా, కొందరు ఏంటి అని అంటే కెమెరా ముందు వాంటెడ్గా క్యూట్గా చేయాలని చెప్పేసి, బట్ బయటికి అనేది ఇంకొక వేలో పోర్ట్రే అవుతుంది. సో ఇలా చెప్పిన వెంటనే వాళ్ళు కొంచెం వాళ్ళ ఫేసెస్ కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్ని కొంచెం చేంజ్ చేశారు. సో దాన్ని ఇది చెప్తే వాళ్ళ ఇంకేమైనా మార్పులు వస్తాయా, వాళ్ళ గేమ్ అనేది చాలా డిఫరెంట్గా ఆడతారు అని చెప్పేసి ఇది చెప్పని చెప్పేసి మిడ్ నైట్ లైవ్లో తను మాట్లాడతారు. మళ్ళీ ఈ మిడ్ నైట్ లైవ్లో హరీష్ కూడా తను ఇంట్లో వచ్చిన వెంటనే ఏం జరిగింది, ఎవరితో నాకు ఎలాంటి కనెక్షన్ జరిగాయి, ఎవరికి కనెక్షన్ జరగలేదు అనే థింగ్స్ని కూడా తను దివ్యకి చెప్తూ ఉన్నారనమాట. నేను ఎప్పుడు జెన్యున్గా ఇట్లా నా పాయింట్ ఏంటంటే మోహన్కి కొట్టినట్టు చెప్తాను అది ఇది అని చెప్పేసి కొంచెం బిల్డప్లో కొంచెం తన క్యారెక్టరైజేషన్ గురించి అన్ని దివ్య నిఖితకి చెప్తున్నారు. తను చాలా స్మార్ట్. ఆల్రెడీ తను ఓట్ అప్పీల్ చేస్తున్నప్పుడు కూడా షీ వాజ్ సేయింగ్ సో మెనీ థింగ్స్. తనకి ఏమి ఇష్టం, లైక్ నేను అన్నీ చేయగలుగుతాను, అందరికీ ఏదంటే అది బ్యాలెన్స్గా చెప్తాను అని అంత స్మార్ట్ ప్లేయర్కి నా ఏం చేద్దామని చెప్పేసి ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది మనకు. సో అప్కమింగ్ డేస్లో హరీష్ గారు ఇంకేం ప్లే చేయాలనుకుంటున్నారు దివ్య నిఖితతో అనేది మనం ఆ ఎపిసోడ్లో చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తను వచ్చిన వెంటనే బిగ్ బాస్ అమ్మేకి ఒక చిన్న టాస్క్ లాగా ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఏముంది అని అంటే 1 to 13 వరకు హౌస్ మెంబర్స్లో ర్యాంకింగ్ చేసి ఎవరు 1 నుంచి 13 వరకు వాళ్ళ స్టేజెస్ వాళ్ళ ప్లేసెస్ ఏది ఉంటుంది అని చెప్పేసి డిసైడ్ చేయమన్నారు. దివ్య నిఖితకి ఆమెకి ఆప్షన్ ఇచ్చిండ్రు బిగ్ బాస్. సో ఫస్ట్లీ లాస్ట్ నుంచి మాట్లాడితే తను ఫ్లోరాని పిక్ చేసుకున్నారు 13th పర్సన్గా. సో మోస్ట్లీ అందరూ ఫ్లోరానే పికప్ చేసుకుంటున్నారు. తన గేమ్ ప్లే కానీ తను ఒక పర్సన్తో ఇంటరాక్షన్ అవ్వడానికి కూడా చాలా డిఫరెంట్గా తను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేకపోతుంది. సో అది ఇంప్రూవ్ అవ్వాలనో లేకపోతే ఇంకేమైనా గేమ్ ప్లే మార్చాలి అని చెప్పేసి తనని 13th ప్లేస్లో పెట్టొచ్చు. అండ్ 13th నుంచి తర్వాత రామోని, దాని తర్వాత పవన్ కళ్యాణ్ని పెట్టారు. సో ఫస్ట్ 3 ప్లేసెస్ చూస్తే మనకు భరణి గారిని సెలెక్ట్ చేశారు, దాని తర్వాత ఇమాన్యుల్ని, థర్డ్ పర్సన్ ఈ సంజన. అంటే ఈ టాప్ 3లో ఉన్న వాళ్ళు కరెక్టే. భరణి గారు తన స్మార్ట్ ప్లే ఇంకా ఆడట్లేదు అని చెప్పేసి ఒక 2-3 ఎపిసోడ్స్ బ్యాక్ ఆయన నా గేమ్ ఎవరు చూడలేదు, ఇంకా నేను చాలా ఆడగలుగుతాను అని చెప్పేసి అన్నీ చెప్తున్నారు. సో భరణి గారు కొంచెం స్ట్రాంగ్ ప్లేయరే, బట్ తన వే ఆఫ్ థింకింగ్, ద వే ఆఫ్ ఆయన గేమ్ ప్లానింగ్ అనేది ఇంకా బయటికి రాలేదు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. త్వరగా వస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ సెకండ్ ఇమాన్యుల్ గురించి వస్తే, ఇమాన్యుల్ ఏంటంటే తను సింపతి లాగా లేకపోతే ఒక పాజిటివ్ పర్సన్ లాగా రేలంగి మామ ఎలా ఉంటారు కదా అలా ఉంటాడనమాట. ఏంటి అని అంటే అందరి మధ్యలో సాఫ్ట్గా అంత పాజిటివ్గానే మాట్లాడతాడు, ఎవరితో బ్యాక్ బిచ్చింగ్ చేయరు, ఇది ఏంటన్నా స్టేట్ పాయింట్తో చెప్తారు. బట్ అది కొన్నిసార్లు కరెక్ట్. ఇప్పుడు గేమ్ పరంగా చూస్తే మేబీ ఇది కరెక్టే, కానీ ఒక స్మార్ట్ ప్లేగా లేకపోతే కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా గేమ్ చేయాలి అంటే హీ హ్యాస్ టు ప్లే వెరీ వెల్. సంజన గారి గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. తను చాలా స్మార్ట్ ప్లేయర్. తను ఏది చేసినా కూడా చాలా స్మార్ట్గా ఇన్నోవేటివ్గా చేస్తూ ఉంటారు. సో తనకు 3rd ప్లేస్ ఇచ్చిన విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఇది ఒక ప్రోమో రిలీజ్ చేశారు బిగ్ బాస్. ఇంకొక ప్రోమో గురించి మాట్లాడుకుంటే ఇదేంటి అని అంటే లాస్ట్ 2-3 ఎపిసోడ్స్ బ్యాక్ బిగ్ బాస్ అనేది ఒక ట్రీ ఇచ్చారు. అందులో ఫ్లవర్స్లో కొన్ని స్టోన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్ స్టోన్స్. ఆ స్టోన్స్ని బట్టి టాస్క్ కానీ ఇమ్యూనిటీ పవర్ అట్లా అన్నీ బిగ్ బాస్ డిసైడ్ చేశారు. బిగ్ బాస్ ఈసారి ఏం చేశారు అంటే రెడ్ స్టోన్ ఉన్న వాళ్ళందరికీ ఎవరినైనా ఇంటి నుండి వెళ్ళిపోవాల్సిన పర్సన్ని చూస్ చేసుకొని వాళ్ళని ఎలిమినేట్ చేసే ఆప్షన్ ఇచ్చారనమాట. సో అందరూ డిస్కస్ చేస్తున్నారు. హరీష్ గారు ఫస్ట్ వచ్చి నాకు సంజన గారు వద్దు, తన యాటిట్యూడ్ ఇలానే ఉంది అలా ఉందని చెప్పి కొన్ని పాయింట్స్ పెట్టారు. పవన్ అలానే పెట్టారు, భరణి గారు అందరూ కొన్ని పాయింట్స్ పెట్టి సంజనాని ఎలిమినేట్ చేద్దాము అని చెప్పేసి చెప్పారు. అయితే బిగ్ బాస్ మీరు బ్యాక్ చేసుకోండి, యు ఆర్ రెడీ టు గో, ఈ డోర్ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారు. మోస్ట్లీ ఇది ఒక సీక్రెట్ రూమ్కి ఒక కీ లాగానో లేకపోతే తనని సీక్రెట్ రూమ్కి పంపించి గేమ్ ప్లే ఇంకేమైనా మార్చాలి అనుకుంటున్నారా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. సో మనము ఎలిమినేషన్ ప్రాసెస్లో చూసుకుంటే ఓటింగ్ పరంగా టాప్లో మాత్రం రాము ఉన్నారు, లాస్ట్లో ప్రియా అండ్ తన మీద హరీష్ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఏమైనా చేంజెస్ జరగవచ్చు, ఎందుకంటే చాలా నంబర్ 100స్లోనే వాళ్ళ ఓటింగ్ ప్రాసెస్ని చాలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. సో సాటర్డే వరకు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్స్ మేబీ డబుల్ ఎలిమినేషన్ కూడా చేసే ఆప్షన్స్ ఉన్నాయి, బికాస్ ఆల్రెడీ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసారు. అండ్ మేబీ వాళ్ళు 2 votes అన్నారు కాబట్టి ఇంకొక పర్సన్ సాటర్డే ఆర్ సండే రోజు ఎలిమినేట్ అయిపోతే ఇంకొక పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నారు కాబట్టి సో మేబీ 2 ఎలిమినేషన్ జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇట్స్ అపాన్ టు ద బిగ్ బాస్ అనమాట. వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుందో, వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయో మనకు తెలీదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ ఎపిసోడ్, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, ఇవన్నీ ప్రోమోస్ గురించి అనలైజ్ చేస్తే ఓన్లీ 3 మేజర్ కీ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే చాలా వరకు శ్రీజాని అందరూ టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తన వాయిస్ కానీ తన ఇరిటేటింగ్ మూడ్ అలా అని చెప్పి తను చాలా డీగ్రేడ్ చేస్తున్నారు కొంచెం. సో తను పికప్ చేసుకొని తన గేమ్ ప్లే
మారుస్తే ఇంకా గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా అవుతూ ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ చాలా రిస్క్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇద్దరు వచ్చిన కంటెస్టెంట్ లైక్ షాకిబ్ అండ్ ప్రశాంత్ కూడా ఇద్దరు పవన్ కళ్యాణ్ని చూసేసి నీ గేమ్ ప్లే బాగాలేదు, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ వెల్, నీకన్నా నేను బాగా చేస్తాను అని చెప్పడం ఆయనకి కొంచెం మేబీ ఆయనకి హింట్ ఇచ్చినట్టు అయిందేమో అని చెప్పేసి చాలా వరకు అనుకుంటున్నారు అందరూ. మేబీ ఇది తెలుసుకొని అయినా కూడా పవన్ కళ్యాణ్ తన గేమ్ ప్లే కానీ ఇంకేమైనా మారుస్తే ఇంకా చాలా బాగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అండ్ మనం థర్డ్ పర్సన్ చూసుకున్నట్టయితే హరీష్. సో హరీష్ గారు చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వీక్లో కొంచెం డెవలప్ అయ్యారు, బట్ హీ హ్యావ్ టు కీప్ మోర్ ఎఫెక్ట్స్ అనమాట. ఎందుకంటే ఆయన ఇంత కామ్గా ఓన్లీ సంజనని టార్గెట్ చేసుకొని మాట్లాడడం విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అనమాట. అందరితో మాట్లాడాలి, అందరు గేమ్ ప్లే అనలైజ్ చేసి తన గేమ్ ప్లే ఏంటో చూపించాలి. బట్ ఆయన ఓన్లీ సంజనాని కార్నర్, కొందరు పర్సన్ని కార్నర్ చేసి కొందరితోనే ఆడుతున్నారు, విచ్ ఈజ్ ఆయనకి ఇంకొంచెం స్కోప్ ఉంటే ఇంకా ఎక్కువ చేయగలుగుతారు. సో దాట్ ఆయన కూడా ఇంకెక్కువ చేయాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో ఇదండి ఈ రివ్యూ. సో మీరు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదాన్ని కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.